కరాటే ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వానికి ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి తెలిపారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బుధవారం జిల్లా స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమ అతిథులు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్నారపు వీరేష్, సహ తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు శివప్రసాద్, సహ కార్యదర్శి తెలంగ్ అజయ్ కుమార్, కోచ్ గోంగలి శివప్రసాద్ పాల్గొన్నారు. పిల్లలు తమకు ఆసక్తి కలిగిన క్రీడను ఎంచుకుని ప్రతిభను కనపరిస్తే తప్పకుండా సత్ఫలితాలు సాధించవచ్చని పార్థసారథి తెలిపారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు కీలక పాత్రను పోషిస్తాయని పేర్కొన్నారు. నిత్యం ఎదురయ్యే ఒడిదుడుకులు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు సహకరిస్తాయన్నారు. ప్రస్తుతం గొప్ప స్థానాల్లో ఉన్న అనేక మంది క్రీడాకారులు పేదరికం నుండి వచ్చిన వారినని, వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మంచి స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు సహ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి తైక్వాండో జట్ల ఎంపిక పోటీలను జిల్లా సెక్రటరీ వీరేశం ఆధ్వర్యంలో వెయిట్ కేటగిరీల వారిగా ఈరోజు ఎంపిక చేయడం జరుగుతోంది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారు మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో తైక్వాండో క్రీడా అభివృద్ధి కోసం మాస్టర్ వీరేశం గారు చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. గతంలో తైక్వాండో అంటే ఎక్కువగా ఇక్కడ పాపులర్ కాదు. ఇప్పుడు చాలా సెంటర్లలో పట్టణంలో కాకుండా పల్లెల్లో కూడా ఈ క్రీడను తీసుకెళ్ళి దీనికి విశేషంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో కూడా మన క్రీడాకారులు పాల్గొని మన జిల్లాకు వన్నె తీసుకొస్తున్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు నేర్చుకోవాలనే ఆసక్తి గలవారు ఎవరైనా ఉన్నా సరే నేర్చుకోవాలనే పట్టుదల ఒకటి ఉండి మా దగ్గరికి వస్తే మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా పక్కన పల్లెల్లో, మండలాల్లో కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. పొద్దున సాయంత్రం క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్లో విద్యానగర్, రాణి సత్యజీ కాలనీ, కేసీబీ గార్డెన్, టీచర్స్ కాలనీ మరియు ఇంకో 4-5 చోట్ల కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవరైనా ఆసక్తి గల పేద విద్యార్థులు మనల్ని కన్సల్ట్ అయితే మాత్రం తప్పకుండా అన్నగారు చెప్పినట్లు మేము ఉచిత విద్యని అందిస్తాం సార్. దానికి మీ సహకారం కూడా మాకు ఉంటే మీరు అన్నట్లు ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి స్పోర్ట్స్లో ఎంతమంది అవుతున్నారో ఓన్లీ మా తైక్వాండోని అంతమంది విద్యార్థులను మేము తయారు చేయడానికి మేము